కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. హల్లెలూయా. పరిశుద్ధ యేసయ్యా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో పాల్సొన్నాం ప్రభా. నీ దాసురాల్ని నన్ను మరుగుపరిచిన ఆయన పరిశుద్ధాత్మ కార్యం ఇక్కడ జరిగించండి. ప్రతి ఒక్కరి నిద్రమతో నిర్లక్ష్యం తిరిగించి విడుదల దయచేయండి. నా నోటిని నోటిగా వాడుకోండి ప్రభా. 100% మీరు పరిచేయమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. చూడండి, మనం యేసు ప్రభువారు మనకిచ్చిన రక్షణ గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభువారు మనకి సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నారు. అది నమ్మాలి, అవునా కదా? ఇంకోటి, ఆయన రక్తము మనకి పాపముల నుంచి విడుదల క్షమాపణ ఇస్తుందని చెప్తున్నాం, అవునా కదా? ఎలా ఆలోచిస్తారంటే పాపముల నుంచి విడుదల క్షమాపణ మనకి యేసు రక్తంలో క్షమాపణ వస్తుంది. వద్దు అంత ఇందాక చాలు. హల్లెలూయా. మనకి పాపముల నుంచి క్షమాపణ వస్తుంది అన్నవరకే తెలుసు. అర్థమవుతుందా? ఇంకా మిగతా విషయాలు తెలియవు. అంటే పూర్తి అవగాహన చాలా మందికి ఉండదు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన, మళ్ళీ చదవండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి. హల్లెలూయా. అపవాది అంధకార సంబంధమైన అధికారం అంటే ఎవరిది? అపవాది అధికారం నుంచి మనల్ని విడిపించి మనల్ని దేవుని యొక్క రాజ్య సంబంధులుగా మారుస్తున్నాడు. అంటే సాతాను యొక్క అధికారం పూర్తిగా మన మీద తొలగించబడిపోయింది. అర్థమవుతుందండి? సాతానిక మన మీద మన పాపాన్ని బట్టి సాతాను మన మీద దాడి ఎలా చేస్తుంది? పాపాన్ని బట్టి. పాపం వల్లే వాడికి మన మీద అధికారం ఉంటుంది. అర్థమవుతుందా? పాపాన్ని బట్టి అధికారం ఉండి మన మీద దాడి చేస్తుంది. కాబట్టి మనం ఏదన్నా పాపము చేసినప్పుడు మనకి దాడి ఆ పాపాన్ని బట్టి ఉంటుంది కాదు, మనకి క్షమాపణ ఉంది. ఎవరి వల్ల? యేసు ప్రభువులో. దేవుని ఎరుగని వారికి పాపము నిమిత్తమైన క్షమాపణ లేదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం అవ్వచ్చు, మరణము, రోగాలు, ఇక సమస్తమైన కార్యాలకి పాపమే. పాపములోనే పుట్టాం. మన పుట్టుకతోనే ఆదాము అవ్వ నుంచి వచ్చిన పాపం. కాబట్టి ఈ పాపం అంతటినీ దేవుడు తీసివేశాడు. అంటే పాపాన్ని బట్టి సాతాను చేసే అధికారం అంతా దేవుడు తీసివేశాడు. మన మీద దానికి అధికారము లేదు. పూర్తిగా అధికారం అయినా మనం ఏంచి తీసేసాడు. మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. అర్థమవుతుందని వాళ్ళు ఏం చేశాడు? విమోచించాడు. హల్లెలూయా. అది బాగా తెలుసుకోవాలి. సాతాను అంటే నువ్వు ఏ పాపం చేస్తావు, ఆ పాపం చేసేసావు, అందుకే నీకు ఈ శిక్ష. మనకి క్షమాపణ ఉంది. క్షమించే అధికారం యేసుప్రభు వారికి ఉంది. క్షమించి మన పాపములను క్షమించే అధికారం ఆయనకు ఉంది. అందుకే చూడండి, పక్షవాతం కలిగిన వ్యక్తిని యేసుప్రభు వారు కూర్చున్న చోటే ఆ పెంకులు తీసి దించినప్పుడు మంచంతో పాటు నీ పాపములు క్షమించబడి అన్నవి నీ పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు పాపాలు క్షమించాడో అపవాది అధికారం మన మీద పోదు. అర్థమవుతుందా మీకు? అందుకే తన పరిపెత్తుకొని తాను వెళ్ళిపోయాడు. అంటే ఆ రోగం తొలగిపోయింది. ఎప్పుడు? యేసుప్రభు వారి యొక్క క్షమాపణ. అంటే మనకు ఆ క్షమాపణ ఉంది. రాజ్య సంబంధులుగా మనం క్షమించబడ్డవారు. అపవాది యొక్క అధికారం మన మీద ఎంత మాత్రమో లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అయితే చూడండి,
మనకి ఆ అధికారం దానికి లేదు, మనకే అధికారం ఇవ్వబడింది. మనం విమోచించబడిన వారు, మనం శాపము కింద లేము, మనం విడుదల కింద, ఆయన కుమారుల వరుసలో, ఆయన రాజ్య సంబంధుల కింద మనం ఉన్నామన్న గ్రహింపు మనకి నిత్యము ఉండాలి. అర్థమవుతుందా? దాన్ని మనం చెప్పుకుంటూ ఉండాలి నిత్యము కూడా. హల్లెలూయా. అయితే శాతానికి అధికారం లేదు, కానీ మన మీద బలం ఉంది. అర్థమవుతుందా? మనల్ని అణిచివేయడానికి, అర్థమవుతుందా? మనల్ని దాడి చేయడానికి శాతానికి అధికారం ఉంది, బలం ఉంది. ఆ బలం ఎలా ఉంది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పడం ద్వారా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఉన్నాడు అనుకోండి. ఆ పోలీస్ అధికారికి మనం మిస్టేక్స్ చేసినప్పుడు మన మీద అధికారం ఉంటుంది అతనికి, అవునా కదా? ఖచ్చితంగా అతనికి లోబడాలి. ఎందుకు అంటే అతనికి ఆ జాబ్ ప్రభుత్వం అధికారం తనకి ఇచ్చింది. అర్థమవుతుందా? ఆ అధికారం ఇచ్చింది కాబట్టి మనం ఆ ప్రభుత్వ అధికారానికి భయపడి లోబడతాం. సపోజ్ అతనికి అతను ఒకవేళ సన్నగా ఉన్నా, అవునా కదా, బలహీనుడిగా ఉన్నా, తనకి ఇచ్చిన అధికారం ఉందే దానికి లోబడతాం. ఎప్పుడైతే ఒకవేళ ఆయనకి జాబ్ లేదు, పోలీస్ అధికారి కాదు, అతను జాబ్ లేదు, ఆ అధికారం అంతా ప్రభుత్వం తీసేసినప్పుడు వాడికి మనం లోబడతామా? ఒకవేళ మనకి తెలియదని అతను ఒక పోలీస్ ఆఫీసర్ కింద మన మీద దాడి చేసినా మనం రూల్స్, హక్కులు చెప్తాం. నీకు ఆ హక్కు లేదు, చట్టపరమైన అధికారం నీకు నా మీద లేదు అని చెప్తాం అతనికి, అవునా కదా? ఎందుకని? మనకి తెలుసు కాబట్టి. హల్లెలూయా. అలాగే అపవాదిగాడికి మన మీద హక్కు లేదు అని తెలియాలంటే చట్టపరమైన అధికారం దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు, వాడి మీద అధికారం తీసేసి అన్నది నీకు తెలియాలి. పాయింట్ మీకు అర్థమవుతుందా? వాడి అధికారం మన మీద లేదు అన్న విషయం మనకి తెలియాలి. అలా తెలిసినప్పుడు మనం వాడిని ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి సాతాను యొక్క దాడిలోనే మనం ఇంకా కూడా విమోచింపబడినప్పటికీ వాడి కిందే, శాపములోనే, అనారోగ్యంతోనే, ఆర్థిక ఇబ్బందులతోనే, అపజయాలతోనే మనం ఉంటున్నాం. ఎందుకు అంటే ఆయన రక్షణను, ఆయన విమోచనను, ఆయన చట్టపరమైన అధికారాన్ని మనం స్వీకరించలేదు. ఇంకా అపవాది గారి చేత అణిచివేయబడుతున్నాం, వాడి కిందే మనం దాసులుగా ఉంటున్నాం. అర్థమైందా? చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. హల్లెలూయా. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనం కృప చేత, మనం కృపలో ఉన్నాం. ఎందులో ఉన్నాము? కృప. మనకి ఉచితమైన కృప ఉంది కాబట్టి ధర్మశాస్త్రానికి పాపము మన మీద ప్రభుత్వం చేయదు. మనం కృప కింద ఉన్నాము. యేసుప్రభువు వారి యొక్క మహాకృప వల్ల మన అపరాధములను క్షమిస్తూ మనకి విజయం ఇచ్చి ఉన్నారు. హల్లెలూయా. అలాగే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాపము నుండి విమోచింపబడి మనం దేనికి దాసులై ఉన్నాము? నీతికి దాసులై ఉన్నాము. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం దేనికి దాసులై ఉన్నాము? దేవునికి దాసులై ఉన్నాము. అందుకే శాతానికి అధికారం లేదు, కానీ దాడి చేయడానికి, శోధించడానికి, అణిచివేయడానికి వాడికి బలం ఉంది. శోధిస్తుంది, పాపమును చేయడానికి, శోధించడానికి చూస్తుంది, దాడి చేయడానికి చూస్తుంది, అణిచివేయడానికి చూస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి అపవాదికి అలా అణిచివేయడానికి, అలా శోధించడానికి ఉన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి దాన్ని ఎదుర్కోవాలి. అవునా కదా? అపవాది యేసుప్రభువుని శోధించడానికి వచ్చిందా లేదా? యేసుప్రభువు ఏం చేశారు? ఎదిరించారు. యాకోబు 4:7 ఉంది, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అద్దరించి పారిపోతాడు.
అపవాదిని యేసుప్రభు వారు ఎదిరించారు, శోధిస్తూ ఉంటే పారిపోయింది. శోధించిందా లేదా యేసుప్రభు వారిని? ఏం చేసింది? ఆ డబ్బు ఇస్తానని, ఘనత ఇస్తానని, తన కాళ్ళకు మొక్కమని శోధించినప్పుడు ఆయన ఎదిరించిన వారుగా ఉన్నారు. ఏ హక్కులతో ఎదిరించారు ఆయన? ఆయన ఎవరై ఉన్నారో, దేవుడు ఏం చెప్పాడో అది చెప్పి దాన్ని ఎదిరించారు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే మాట వలనని, దేవుని పాదాలకు మాత్రమే మొక్కాలని. అర్థమవుతుందా మీకు? ప్రతిదానికి కూడా యేసుప్రభు వారు ఏం చేశారు? సమాధానం ఇచ్చారు. హల్లెలూయా. అంటే తన హక్కులు, మనకున్న హక్కుల్ని, మనకిచ్చిన విమోచనని, మనకిచ్చిన అధికారాన్ని బట్టి దుష్టుని మనం ఎదిరించాలి తప్ప మనం శోధించబడ్డానికి, ఆ శోధనకి లోనవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు సాతాను విషయంలో మీరు కలిగి ఉన్న దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని, వాడి యొద్ద నుంచి తీసివేసి మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు గ్రహించువారై ఉండాలి. ఆ విమోచనని గ్రహించువారై ఉండాలి. దాని శోధనకు లోబడక మనకి దేవుడిచ్చిన ఆ యొక్క రాజ్య సంబంధమైన హక్కు, అంటే మనల్ని రాజ్య సంబంధులుగా చేసి ఉన్నాడు. దానికి చూడండి, దేవునిలో మనం నూతన సృష్టి. ఏమై ఉన్నాం? మనం దేవునిలో మనం నూతన సృష్టి అయి ఉన్నాం. మనం యేసులో ఉన్నాం. యేసులో ఉంటే మనకి విజయులుగానే ఉన్నాం, కానీ మన మీద శాతానికి దాడి చేసే అధికారం ఎంత మాత్రమూ ఉండదు. హల్లెలూయా. అయితే శాతాను డైరెక్ట్ మన మీద అధికారం చేయడానికి ఉండదు, కానీ దానికి మాత్రం మనం అవకాశం ఇస్తాం. అర్థమవుతుందా? దానికి మనమే చోటిస్తాం, మనమే దానికి మన మీద దాడి చేసే అవకాశం మనమే ఇస్తాం. ఎలా ఇస్తాము అంటే, 1 భయం, 2 సందేహం, 3 అల్ప విశ్వాసం. అర్థమవుతుందండి? 1 సందేహము, 2 అల్ప విశ్వాసము, 3 భయము, ఇంకా తర్వాత అవిశ్వాసము. అబద్ధాలతో ఏకీభవించడం వల్ల మనం దానికి లోబడతాం. మీకు అర్థమవుతుందా? అంటే దానికి చోటిస్తాం. నిత్యము యేసుప్రభు వారు బైబిల్లో ఎక్కువ చెప్పే మాట ఏంటి? భయపడొద్దు. అవునా కదా? భయపడొద్దు అనే విషయం చాలా తేలిగ్గా తీసుకుంటాం. భయపడొద్దంటే భయపడొద్దన్నాను, కానీ భయపడటం వల్ల అపవాదికి నువ్వు చోటిస్తున్నావు అన్న విషయం నీకు తెలియట్లేదు. నువ్వు అపవాదికి ఎప్పుడు చోటిస్తావో దేవుని యొక్క శక్తి నువ్వు చూడలేవు. ఆ శక్తి నీ ద్వారా నీలో పని చేయదు. ఎందుకంటే అపవాదికి చోటిచ్చావు. ఎక్కడిచ్చావు అంటే నువ్వు భయపడటం వల్ల. అందుకే దేవుడు ఎప్పుడు కూడా భయపడొద్దు భయపడొద్దు అని చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి, మోషేను ఫరో యొద్దకి పంపించినప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళడానికి మోషే చాలా భయపడతాడు. భయపడి నేను నోటి మాంద్యము గలవాడిని అని చెప్తాడు. పుట్టించిన వాడినైనా నాకు తెలియదా అని దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అయితే ఫరో దగ్గరికి వెళ్ళడానికి దేవుడు ఏం చేస్తాడు? నీ చేతిలో ఉన్న కర్రని కింద పడేయమంటాడు. కింద పడేసినప్పుడు అది ఏమవుతుంది? పాము అవుతుంది. పాము అయినప్పుడు ఆ పావుని తోక వైపు పట్టుకోమంటాడు. తోక వైపు పట్టుకోమన్నప్పుడు పాము ఏం చేస్తుంది? ఇటు తిరిగి కంచేస్తుంది. పేగ పట్టుకుంటే కరవదు. అవునా కదా? మీరు ఫరో రాజు యొక్క వస్త్రధారణ చూస్తే వాళ్ళకి ఇక్కడ తలకాడ కిరీటంలా ఉండి చిన్నది, ఇక్కడ పాము గుర్తుంటుంది. అంటే వాళ్ళు ఏ అధికారం కింద ఉన్నారు? ఎవరికి వాళ్ళు పూజించేది ఎవరు అంటే ఒక అపవాది, సాతాను సంబంధమైనది. దాన్ని నువ్వేం చేస్తున్నావు? దాని మీద నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు చూపిస్తున్నాడు మోషే. హల్లెలూయా. అర్థమవుతుందా? దాని మీద నీకు అధికారం ఇస్తున్నానని. ఇంకోటి, మండుచున్న పొదలో నుండి మాట్లాడేటప్పుడు మోషేని దేవుడు చెప్పులు తీసేయమంటాడు. చెప్పులు తీసేయమంటే అర్థం ఏంటంటే, ఇక పూర్తిగా తన శక్తి, తన ఆలోచన, తన ప్రయత్నాలు ఇక తనదంటూ, అంటే మనకి కొన్ని హక్కులు ఉంటాయి. అవునా? కొంతమంది నేను ఇది అని కలిగి ఉంటారు. నేను ఇంతే, నా ఆలోచన ఇంతే, నా స్టైల్ ఇంతే, నా మాట విధానం ఇంతే, నేను నడిచే విధానం ఇంతే, నేను ప్రవర్తించే తీరింతే, నేను అనేది చాలామంది కలిగి ఉంటారు అందరూ. అది మనం అనేది ఉండకూడదు పూర్తిగా.
తన అధికారం కానీ, తన జ్ఞానము కానీ, తన ఆలోచన కానీ, తన హక్కులు కానీ అన్నీ పక్కన పెట్టమంటున్నాడు చెప్పులు తీయమంటే. ఇంకోటి, ఎప్పుడైతే తీసాడో ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, పంపుతున్నప్పుడు భయపడుతున్నప్పుడు నీ చేతిలో ఉన్న కర్రను కింద పడేయమని, అది పావును చేసినప్పుడు ఆ పావును తోక దగ్గర పట్టుకోమని, ఆ యొక్క ఫరో కలిగి ఉన్న అధికారం అంతటి మీద నీకు అధికారం ఇచ్చాను, అక్కడ అధికారం అంతా నీకు లోబడుతుంది అని దేవుడు చూపాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు భయాన్ని కలిగి ఉన్నప్పుడు మీరు అక్కడ ఎదిరించలేరు. ఆ భయాన్ని దేవుడు తీసివేసుకోమంటున్నాడు. మనం ఎక్కువ ఎవరి భయాన్ని కలిగి ఉంటాం అంటే సాతాను భయాన్ని ఎక్కువ కలిగి ఉంటాం, దేవుని భయాన్ని కలిగి ఉండదు. దేవుడు ఏమంటున్నంటే, మీరు దేవుని భయాన్ని కలిగి ఉండొద్దు, కానీ సాతాను భయాన్ని కలిగి ఉండొద్దు, కానీ దేవుని అందలి భయభక్తులు కలిగి లోబడి ఉండమంటున్నాడు. మనం ఏం చేస్తాం? సాతాను భయమే ఎక్కువ తీసుకుంటాం, అవునా కదా? సపోజ్ దేవుడు నిన్ను ఎక్కడికన్నా వెళ్ళి సువార్త చెప్పమన్నప్పుడు నువ్వేమనుకుంటావంటే, స్టార్ట్ అయిపోతుంది నీలోకి, ఇప్పుడు వెళ్తే వాళ్ళు వింటారా అంటే, ఈయన వెళ్ళమన్న చోటికి వెళ్ళే విషయంలో అవిశ్వాసం. వింటారో వినరో, లోబడతారో లోబడరో, అమ్మో వాళ్ళకి అసలు దేవుడు అంటే ఇష్టం లేదు, ఏమంటారో, ఇదంతా సందేహము, అవిశ్వాసము, సందేహము ప్రవేశించేస్తుంది. అంటే భయపడుతున్నా వెళ్ళడానికి చెప్పడానికి అంటే, భయము, అవిశ్వాసము, సందేహము ఇవన్నీ నీలోకి వస్తే నువ్వెవరికి చోటిస్తున్నావు? అపవాదికి చోటిచ్చేస్తున్నావు. నేను అపవాదికి చోటు ఇవ్వలేదు, అపవాది నాలో లేడు, అపవాది నా మీద అధికారం చేయట్లేదు, నేను దేవుని అధికారం కిందే ఉన్నానంటే నువ్వు లోబడితే వెంటనే వెళ్ళి చెప్తావు, దేవుడు చెప్పాడు నీకు అనవసరం. ఇప్పుడు ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే మోషే భయపడ్డాడు, కానీ అధికారం అంతా కూడా నీకు ఇవ్వబడింది, నేను నీతో వస్తాను అన్నప్పుడు బయలుదేరు. అర్థమవుతుందా? ఇక్కడ దేవుడు అధికారం అంతా తీసేసాడన్నా మనం ఎవరికైనా వెళ్ళి సువార్త చెప్పమంటే భయపడతాం. ఫస్ట్ ఎవరిని చూస్తామంటే చెప్పిన వాని వైపు చూడాలి. పౌలు అంటున్నాడు, అయ్యో సువార్త చెప్పకపోతే నాకు శ్రమ, సువార్త చెప్పాలి, ఆత్మలను మందిరానికి నడిపించాలి, అది మన పెద్ద బాధ్యత. అలా చెయ్యకపోతే శ్రమ, అదంతా పక్కన పెట్టేస్తాం. వెళితే ఏమవుతుంది, ఇంటి పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, చుట్టుపక్కల పరిస్థితి అన్నీ ఆలోచిస్తాం. అంటే దేవుని కన్నా ఇవి హైలైట్ చేస్తాం. అంటే దేవుని తక్కువ చేస్తున్నాం, మనుషుల్ని ఎక్కువ చేస్తున్నాం. అందుకే దేవుడు చూడండి ఒక మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 9, 10, 11 కూడా చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకను తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. పరలోకమందే గాని, భూమి అందే గాని, పాతాళమందే గాని ఏ నామము కన్నా కూడా యేసు నామములో మోకరించున్నట్లుగా ఆయన నామాన్ని తండ్రి హెచ్చించాడండి. హల్లెలూయా. ఆయన నామము కన్నా ఏది కూడా ఎక్కువ కాదు. ఆయన చేసి ఉన్నాడు తండ్రి, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన నామాన్ని గణపరిచేవారిగా, హెచ్చించేవారిగా ఉండకుండా అపవాదిగాడి మాటలను హెచ్చిస్తాం. అందుకే వాడి అధికారం, వాడి అణిచివేత మన మీద, మనం అణగారిపోతూ ఉంటాం. ఉద్యమం ఉండదు మనలో, దేవుని శక్తి మనలో పనిచేస్తున్నట్టు ఉండదు. భయపడేవారిగా, అణిచివేయబడేవారిగా, దాడి చేయబడిన వారిగా ఉంటున్నావు. కారణం ఏంటంటే నువ్వేం చేస్తున్నావు అంటే, అన్ని నామముల కన్నా పైనామన్న యేసు నామాన్ని ఉంచట్లే, నువ్వే సాతాను నామాన్ని ఉంచుతున్నావు. భయపడడం ద్వారా, అవిశ్వాసం ద్వారా, సందేహాల ద్వారా. అర్థమవుతుందా? సో భయాల ద్వారా మనం దాన్ని హైలైట్ చేస్తున్నప్పుడు మనం అణిచివేతకు గురవుతున్నాం, దాని దాడికి గురవుతున్నాం, కృంగిపోతున్నాం. హల్లెలూయా. చూడండి, యేసుప్రభువారు ఒక మాట చెప్తారు. ఏమనంటే, శిష్యులకి వెళ్ళి యెరూషలేములోకి వెళ్ళినప్పుడు, నేను కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, తీసుకొని రండి.
ఎవరైనా ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే ఇది నా గురించి అన్న విషయం చెప్పమన్నప్పుడు ఎవరిదో అది తీసుకొని వచ్చేస్తున్నారు. తీసుకొని వస్తుంటే శిష్యుల్ని అడుగుతారు, ఎక్కడికి గాడిదని అంటే యేసు ప్రభు వారికి అని చెప్పినప్పుడు ఏం మాట్లాడరు, పంపిస్తారు. అర్థమైందా? శిష్యులు భయపడ్డారా? భయపడలేదు. ఆజ్ఞాపించింది ఎవరు? యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారే పంపించినప్పుడు అపవాదిగా ఏం చేయలేడు. వాడు ఎప్పుడో వాడి అధికారం తీసివేయబడి. హల్లెలూయా. వాడు అధికారంలో లేడు. అధికారంలో యేసు ఉన్నాడు. యేసు అధికారంలో ఉన్నప్పుడు మనకేంటి భయం? అర్థమవుతుందా? కానీ మనం ఏం చేస్తాం? భయపడిపోతూ ఉంటాం. ఈరోజు కట్టబడిన గాడిదలు అనేకులు ఉన్నాయి. అర్థమవుతుందా? ఆయన కొరకు ఆ గాడిదను తీసుకురమ్మన్నాడు. ఆ గాడిద మీద ఊరేగించి మహిమపరచబడ్డాడు. ఈరోజు మనం యేసు ప్రభు వారిని మోస్తున్న గాడిదలు లాంటి వాడు. అనేక గాడిదలు కట్టబడి ఉన్నాయి సాతాను బంధకాల చేత. ఆయనని ఆ కట్టబడిన గాడిదలు మోయడం ద్వారా ఆయన మహింపరచవలసి ఉన్నది. ఆయన్ని వారు మోయడం ద్వారా వారు గణపరచబడవలసి ఉన్నారు. అలాంటి గాడిదలు, అలాంటి ఆత్మలు ఎన్నో కట్టబడి ఉన్నాయి. నిన్ను దేవుడు వెళ్ళమంటున్నప్పుడు నువ్వు వెళ్తున్నావా ధైర్యంగా? అది యేసు కొరకు. చెప్పమన్నప్పుడు సువార్త అది ఆయన కొరకు అయినప్పుడు ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నేను అన్నాను, జోషి ఒకసారి మేము గుంటుపల్లి వస్తుంటే జోషి కనబడ్డాడు. జోషి అంటాం, ఎవరా అబ్బాయి అంటే ఇంకా అబ్బాయి అన్నాడు. అబ్బాయి వస్తూ ఉన్నాడు కారు దగ్గరికి. మేము కారులో వస్తున్నామని పాలు తెలుసు కాబట్టి, అలాగే నాకు కూడా ప్రైజ్లో చెప్తాను వస్తున్నాడు అంట. నేను అదే ఫస్ట్ టైం చూడడం నేను అన్నాను, ఈ అబ్బాయి దేవుడి దగ్గరికి వస్తాడు అని. ఆయన ఎన్నుకున్న పాత్ర వచ్చాడు, ఆయన మోస్తున్నాడు. ఎవరైనా ఆపగలిగారా? ఎవరు ఆపలేకపోయారు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఆయన అధికారం ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన పిలుచుకున్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు. అర్థమవుతుందా? నువ్వు శాతానికి భయపడిపోతున్నావు, వాడి అధికారానికి భయపడిపోతున్నావు, ఎవరూ ఆపలేరు. 100% నువ్వు కనుక దేవుని యొక్క అధికారాన్ని నువ్వు గ్రహించాలి. అందుకే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఆయన విమోచన ద్వారా, అర్థమవుతుందా, అపవాది యొక్క అధికారం అంతా లాగేసుకొని నీకు ఇచ్చేశారు. నువ్వు ఆయన రాజ్య సంబంధివి కానీ ఇంకా భయపడుతూ ఉన్నావు, అనుమానిస్తూ ఉన్నావు, సందేహిస్తూ ఉన్నావు. అవిశ్వాసం. యేసు ప్రభు వారు చూడండి, వాళ్ళు అనేక అద్భుతాలు చూసినా సరే గాలి వేచగా భయపడిపోతూ ఉంటే యేసు ప్రభు వారు గర్దిస్తారు, అల్ప విశ్వాసులారా అని. ఎందుకని? అల్ప విశ్వాసం ద్వారా కూడా నువ్వు అపవాదికి చోటేస్తున్నావు. నీ అవిశ్వాసము, నీ భయాలు, ఎన్నో విషయాల్లో నువ్వు భయపడుతూ ఉంటావు. శాతాను మనకి ఏదో ఒక సమస్యను కలుగు చేస్తుంది. కలుగు చేయగానే భయం వేసేస్తుంది. ఆ భయం ద్వారా కూడా అపవాది మన ద్వారా పనిచేయడం చూస్తుంది. అందుకే భయపడొద్దు, విశ్వాసం ఉంచు. అక్కడ దేవుని కార్యం జరగకుండా అపవాదిగాడు అధికారం పనిచేసేస్తూ ఉంటుంది. అపవాదిగాడు ప్రభావంగా పనిచేస్తూ ఉంటాడు. అంటే దేవుని యొక్క కార్యాలు మనం చూడాలంటే విశ్వాసము ద్వారా వెళ్ళాలి. నీ భయము, నీ అవిశ్వాసము, నీ సందేహము ఆయన యొక్క కార్యాలు ఆపుతుంది. అందుకే యాయీరు కుమార్తెని బ్రతికించడానికి వెళ్తున్నప్పుడు చనిపోయింది నీ కుమార్తె అంటే, నువ్వు విశ్వాసంతో వచ్చి అదే విశ్వాసాన్ని ఉంచు, నువ్వు వాళ్ళ మాటలు లక్ష్య పెట్టకు, సందేహించమని చెప్తాడు. ఎందుకంటే బ్రతికించగలడు యేసు ప్రభువారు. యేసు ప్రభువారు కూడా వస్తున్నప్పుడు తన కుమార్తెను బ్రతికించమని తీసుకొస్తున్నాడు. అటు నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చి నీ కూతురు చనిపోయింది, ఇంకే బోధకుని శ్రమ పెట్టొద్దు అంటారు. కానీ యేసు ప్రభువారు ఏమంటారు? లేదు లేదు, ఏ విశ్వాసంతో నేను బ్రతికిస్తానని వచ్చావు అదే విశ్వాసాన్ని కొనసాగించవచ్చు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, అపవాది అధికారం పూర్తిగా నీ మీద, నా మీద తీసివేయబడింది. ప్రతి దానికి నువ్వు సందేహిస్తావు, భయపడతావు. దేవుడు చెప్పిన పనికి నో అని చెప్పొద్దు, నాకు కుదరదని చెప్పొద్దు, నాకు వీలు పడదని చెప్పొద్దు, నా వల్ల కాదని చెప్పొద్దు. అది దేవుడు చెప్పాడా, అక్కడ మార్గాలు సరళమైపోయి ఉంటాయి. నువ్వు బయలుదేరడమే. లేదు భయపడ్డావా, సందేహించావా, అపనమ్మకంతో ఉన్నావా, అపవాది దాడికి అప్పగించబడదు. దేవుడు చేయమన్నది చేస్తే దేవుని అభిషేకం నీ మీద ఉంటుంది.
ఇంకా శక్తి చూస్తావు, అపవాది ఓడిపోవడం, అపవాదిని జయించే కార్యాలు చూస్తావు. లేదు, నువ్వు భయపడ్డావా, అపవాది యొక్క అణిచివేతకు నువ్వు గురైపోతావు. నీ మీద నిన్ను ఇంకా అణిచివేస్తాడు, ఇంకా భయపెట్టేస్తాడు, ఇంకా కృంగ తీసేస్తాడు, ఇంకా లొంగ తీసేసుకుంటాడు. కాబట్టి యేసయ్య చెప్పిన పనికి ఎప్పుడు కూడా వెనకడుగేయకూడదు. చెప్పినది వెంటనే చేయాలి. నీకే సమస్య వచ్చినా సరే వెంటనే స్వరం వినపడుతుంది, పరిశుద్ధాత్మ నీతో ఉంటాడు. భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నా మీద నమ్మకం ఉంచు అంటాడు. నమ్ము చాలు, అక్కడ విడుదల చూస్తావు. నమ్ము చాలు, స్వస్థత చూస్తావు. నమ్ము చాలు, అది ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు విడుదల చూస్తావు, విజయం చూస్తావని దేవుడు మాట్లాడుతాడు. ఆ నమ్మే విషయంలోనే అపవాది అవిశ్వాసానికి, అత్మత కృంగుదలకి, భయానికి, సందేహానికి నిన్ను లోన్ చేసేస్తూ ఉంటుంది. అంతేకాదు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఆ అబద్ధాలతో మనం ఏకీభవించకూడదు. అపవాది గారు ఏం చేశాడు? ఏం చేస్తుంది? పాములో ప్రవేశించింది. దేవుడు చెప్పిన మాటకి ఏం చెప్పింది? పండు తినకూడదంటే నిజమా? అదంతా అబద్ధం. అర్థమవుతుందా? అది తినమని కళ్ళు తెరవబడతాయి, నువ్వు చావనే చావు. అన్నిటికీ ఏకీభవించిందా లేదా వాడు? అబద్ధాలకి, శాతానికి, అబద్ధాలకి. మరి కదే ఎవరి అధికారం కింద పోయారు వాళ్ళు? శాతాన్ అధికారం. ఆవిడ అబద్ధాలతో కూడా ఏకీభవించకూడదు. వాడు వాక్యానికి విరుద్ధంగా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కార్యానికి, దేవుడు చెయ్యొద్దన్న దానికి, దేవుడు చేయమన్నదానికి వ్యతిరేకంగా కదులుతూ ఉంటాడు నీతో. దానితో ఏకీభవించకూడదు. అలా ఏకీభవించినప్పుడు కూడా వాడి అధికారం కిందకి వెళ్తాడు. హల్లెలూయా. అందుకని అబద్ధాలు మన నోటి ద్వారా కూడా శాతానికి అధికారం ఇస్తామండి. మన జీవితాల్లో చోటిస్తాం, అబద్ధాలు ఆడతాం, వాళ్ళ మీద వీళ్ళ మీద అబద్ధాలు ఆడతాం. అర్థమవుతుందా? మనం కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతూ ఉంటాం, వాళ్ళకి వ్యతిరేకంగా వీళ్ళకి వ్యతిరేకంగా చెప్తూ ఉంటాం. చాలామంది ఉంటారు, గొడవలు పెడుతూ ఉంటారు, లేకపోతే లేని మాటలు సృష్టిస్తారు. ఇలాగా నాలుక ద్వారా కూడా చాలామంది అపవాదికి చోటిస్తారు, తలంపుల ద్వారా అపవాదికి చోటిస్తారు. అర్థమవుతుందా? అపవాదికి పూర్తిగా మన మీద అధికారం కోల్పోయింది. వాడు నీ మీద అధికారం చేయాలంటే నువ్వే చోటిస్తావు. అపవాదికి చోటు ఇయ్యకుడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అవునా కదా? చూడండి, ఆ వాక్యం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. అపవాదికి ఏం చేయొద్దు అంటున్నాడు? చోటు ఇవ్వద్దు అంటున్నాడు. హల్లెలూయా. అపవాదికి చోటు ఇవ్వడం ద్వారా నీ జీవితంలోకి ప్రవేశించి దేవుని అధికారం అంతా కూడా నువ్వు గ్రహించలేని రీతిగా చేస్తాను. శాతాను యొక్క పని ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన అధికారం నీకు తెలియకుండా, ఆయన ఇచ్చిన విమోచన నీకు తెలియకుండా, వాడికి ఏ మాత్రం నీ మీద అధికారం లేదన్న విషయం నీకు తెలియకుండా నేను భయపెడుతూ, కృంగదీస్తూ, సందేహ పెడుతూ, అవిశ్వాసానికి లోను చేస్తూ, వాడు అబద్ధాలు వినే విధంగా నీ చెవులకు జోరేగలా మాట్లాడుతూనే ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని కార్యాలు చూడలేం. నువ్వు ఏ విషయంలో అయినా విజయాన్ని చూస్తావు ఖచ్చితంగా. ఎందుకంటే నాకు అసాధ్యమైంది ఏదియో లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. కానీ అసాధ్యం చేస్తున్నది ఎవరంటే మనమే. మనం అపవాదికి చోటు ఇవ్వడం వల్ల, అవిశ్వాసానికి గురవడం వల్ల, భయానికి గురవడం వల్ల, సందేహించడం వల్ల. అర్థమవుతుందా మీకు? కాబట్టి సందేహము, అవిశ్వాసము, భయము, కృంగుదల పూర్తిగా నీ నుంచి ఏదన్నా సమస్య వచ్చిందంటే చాలు, స్టార్టింగ్ మనం ఏం చేస్తాం? వెంటనే గొడిగేస్తాం. అవునా కదా? ఏదో కథ ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. రాజుగారి దగ్గర ఎవరో మంత్రి గారు ఉన్నారండి. ఏం జరిగినా మన మంచికే అని ఇవ్వడండి, మన మేలుకే, అది మేలుకే, కీడికి అంత మాత్రం కాదు. రాజా మేలుకే అని చెప్పి ఇవ్వడం. ఒకసారి అడవిలోకి ఇద్దరు వెళ్తే అతను బోటను వెళ్ళి తెగిపోయిందండి, ఆ బాణం గురి పెట్టడంలోనే ఏదో. రాజా మన మేలుకే అంటున్నాడండి, కీడుకు కాదంటున్నాడు. ప్రతీది నాకు ఏం జరిగినా వీడు మాట్లాడితే మేలే అంటున్నాడు. అంటే నాకు కీడు జరిగిన వీడికి ఆనందంలో ఉందని చెప్పి ఎన్నో బూతులు తోసేసాడు. మరి ఆయన ఆ వేట కొనసాగిస్తున్నాడు. అంటే ఈలోపు ఆ యొక్క అడవిలో ఉంటారు కదా మనుషులు, ఒక జాతిలు, తెగలు ఎవరో ఉంటారు కదా,
చక్కగా మంచిగా రాజుగారు వచ్చేసరికి బాగున్నాడని తీసుకొని వెళ్ళిపోయారంట ఆ మనిషిని. తీసుకొని బలిచ్చేయడానికి సిద్ధపడుతున్నారు. అన్ని సిద్ధపరిచి దగ్గర తీసుకెళ్ళబోతే బాటలు వెళ్ళలేదంట. కొంచెం మనుషుల్లో తేడా ఉన్నా బలివరు కాబట్టి ఏం చేశారు, వదిలేశారంట. వదిలేస్తే చావు తప్పి కన్నులొట్టపోయిందని దేవుడా బతికేను అనుకొని వచ్చి అప్పుడు గుర్తొచ్చాడంట మంత్రి. రాజా ఏది జరిగినా మన మేలుకే అంటే నిజం, ఈ బొట్ట నీళ్ళు పోవడం కూడా మన మేలుకే అని చెప్పి, అయ్యా మంత్రి ఎక్కడ ఉన్నావు అంటే గోతులో ఉన్నాడు. తీసాడంట పీకి. తీస్తే ఏ అయ్యా అంటే నువ్వు చెప్పింది మంచి కరెక్టే, మన మేలుకే, నా మేలుకే జరిగింది వెళ్ళిపోవడం అన్నాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో ప్రతీది మన మేలుకే చేస్తారు. కానీ మనకి సమస్య రాగానే, పరిస్థితులు విషమించగానే కృంగిపోతాం, సణుగుతాం, గొణుగుతాం, వ్యతిరేకంగా మాట్లాడేస్తాం. ఆ మాటల ద్వారా, ఆ భయం ద్వారా, ఆ అవిశ్వాసం ద్వారా సాతాను నీలో ప్రవేశించి అబద్ధాలు చెప్పేస్తుంటే వినేస్తూ ఉంటాం, భయపడిపోతుంటే క్షణకాలంలో పనిచేస్తుంది తెలుసా. మళ్ళీ వాక్యాన్ని చదువుకొని వాక్యంతో, అందుకే నిత్యము కూడా మీరు నోటి మాటలతో ఆయన రక్షణ ఒప్పుకోవాలి, ఆయన విమోచన గురించి మాట్లాడాలి, దేవుడు నీకు ఇచ్చిన అధికారం గురించి మాట్లాడాలి, సాతాను నీతో మాట్లాడుతుంటే ఎదురిస్తాలి, అపవాదికి చోటు ఇవ్వకుండా నేను వాక్యం చేత ఎంతసేపు కూడా ఆయన యొక్క రాజ్య సంబంధిగా నువ్వు ఎంతటి అధికారాన్ని కలిగి ఉన్నావో నువ్వు దాన్ని విడుదల చేస్తూ ఉండాలి. ఆ మాటని కొంచెం గాడి తప్పావా చక్కగా మాట్లాడతాడు ఆడొచ్చి. అర్థం ఉంది. ఎన్నోసార్లు మనం అనుకుంటాం, అబ్బా దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడుగా ఈ విషయంలోని, నేను ఎందుకు ఈ విషయంలో ఇంత కృంగిపోయాను, ఈ విషయంలో ఎందుకు ఇంత భయపడ్డాను, ఈ విషయంలో ఎందుకింత నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నాకు దేవుడు ఉన్నాడు కదా, అవును కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, చెప్పాడు కదా, పలానా విషయాల్లో విడిపించాడు కదా, నేను ఎందుకు తొందరపడ్డానని ఎన్నోసార్లు వాక్యం విన్న తర్వాత మనం నొచ్చుకుంటూ ఉంటాం. అవునా కదా, బాధపడుతూ ఉంటాం. ఎన్నోసార్లు జరుగుతుంది. అవును దేవుడు చెప్పాడు కదా, నేను ఎందుకు తొందరపడిపోయాను, నేను ఎందుకు ఆలోచనలు చేసేసాను, నేను ఎందుకు భయపడిపోయాను, ఎందుకు అవిశ్వాసంగా ఆలోచించి నేను పాపం చేశాను. అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకే వాక్యం నిత్యము నెమరు వేసుకోవాలి. నువ్వు వాక్యం చదవడం నీకు గుర్తు వచ్చినప్పుడు తీస్తావు బైబిల్, అవునా కదా, నీకు గుర్తు వచ్చినప్పుడు తీస్తావు, ఖాళీగా ఉన్నప్పుడు నిరంతరం వాక్యం. చూడండి ఈయన పేరు ఎవరు, స్మిత్ విగ్గిల్స్వర్త్ అయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ చదువుతాడంట, ప్రతి అరగంటకోసారి ప్రార్థన చేస్తాడంట. ఆయన ఎవరన్నా అడిగితే నువ్వు ఈ విజయానికి కారణం అంటే, నేను నిత్యము ప్రార్థనలో ఉంటాను ఎల్లప్పుడూ. వాక్యం ప్రతి 15 నిమిషాలు. ఆయన ఎంతోమంది చనిపోయిన వాళ్ళని లేపాడండి. ఎందుకు అంటే అపవాదికి ఆయన చోటు ఇవ్వలేదు. అపవాది సందేహాలు, భయాలు, అవిశ్వాసాలు పెడుతూ ఉంటే వింటూ కూర్చోలేదు. వాక్యం ద్వారా దేవుడు అతనికి ఇచ్చిన విజయాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుంది. అందుకే ఎక్కువ వాక్యం చదివాడు. 15 నిమిషాలకు ఒకసారి వాక్యం చదివేవాడంట ఆయన. అరగంటకోసారి మోకరించి ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. అంతేకాదు, మనకి పరిశుద్ధాత్మని ఎందుకు ఇచ్చాడు? ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు ప్రతిదాన్ని జయించగలుగుతారు. కారణం ఏంటి అంటే భాషల్లో ఎక్కువ ప్రార్థన చేయాలి, ఎక్కువ భాషలు. మొన్నైతే ఆయన ఎవరో ఒక దైవజనుడు హిస్కియా ఫ్రాన్సిస్ గారు అయితే చెప్తున్నారు, ఆయన వాక్యాలు తెల్లవార్లు మాట్లాడుతుంటారంట. ఆయన భాషలు ఎక్కువ మాట్లాడతారు. ఆయన విజయానికి కారణాలు చెప్తున్నాడు. ఆయన భాషలు ఎక్కువ మాట్లాడతాను. భాషలు అంటే పెదవుల ద్వారా ఏదో అనేయడం కాదు, మన మనస్సుని ఆయన మీద ఉంచి, ఆయన మీద లగ్నం చేసి మన మనస్సుని, ఆయన యొక్క శక్తిని, బలమును, ఆయన్ని మనం కలిగి ఉంటూ మనం దేవుణ్ణి భాషలో మాట్లాడుతూ ఉండాలంట. హల్లెలూయా. ఆయన ఎక్కువ భాషలు మాట్లాడతారు. ఎంతగా భాషలు మాట్లాడొస్తారో అంతగా ప్రత్యక్షతలు ఇస్తాడంట దేవుడు ఆయనకి. హల్లెలూయా. స్మిత్ విగ్గిల్స్వర్త్ గారు చెప్తున్నారు, అందరూనంట వాళ్ళ దేశంలోనంట ఈ సెలవులు వచ్చినప్పుడంట కొంత అమౌంట్ దాచుకొని వేరు వేరు దూర ప్రాంతాలకి ఇలా ఏదో చూడండి ఏదో అంటారు కదా, విహారయాత్రలు అన్నట్టు వెళ్తారంట, టూర్లకి.
ఈయన్ని కూడా వెళ్ళడం అంటే ఆయన అంటాడంటే రోజుకి నా యేసయ్యతో నేను టూర్కి వెళ్తున్నాను. హల్లెలూయా. రోజుకి నా యేసయ్యతో టూర్కి వెళ్తున్నాను. అందరూ భూలోకంలోని దేవుడు చేసిన కార్యాలు, సముద్రాలు, లేకపోతే నదులు, అనే కదా వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూస్తున్నారేమో. ఏకంగా ఈయన పరలోకాన్నే చూస్తున్నాడు. ఎవరో స్మిత్ విగ్గిల్స్వర్త్. ఎందుకంటే ఆయన ఒక వాక్యం చదివితే ఆయన అన్నారు, మనం భూమి మీద ఉన్నవారిగా ఉంటే అపవాదిని జయించలేము, కానీ మనం పరసంబంధమైన వారిగా, రాజ్య సంబంధులుగా ఉండాలి. అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు ఎల్లప్పుడూ కూడా ఆయన రాజ్య సంబంధమైన ఆలోచనలుగా ఉండాలి, కానీ భూ సంబంధమైన ఆలోచనలు ఉన్నప్పుడు వాటిని జయించలేము. అర్థమవుతుందా? దేవుని రాజ్యము కోసం, దేవుని రాజ్య విస్తరణ కోసం, దేవుడు చెప్పే మాటల కోసం, రేపు పొందబోయే ఘనత కోసం, ఇతరులు దేవుడు అప్పచెప్పిన పని కోసం, ఇదంతా రాజ్య సంబంధమైన ఆలోచనలు. అలాంటివి నువ్వు కలిగి ఉన్నప్పుడు జయిస్తావు. కానీ ఉదయం లేచిన కానీ రాత్రి వరకు ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం సంపాదించుకుందామా, రేపటి సంగతి ఏంటి, ఇక్కడ సంగతి ఏంటి అని ఇవే ఆలోచనలు, ఇవే ఇంటిని గూర్చి, కుటుంబాన్ని గూర్చి, చుట్టుపక్కల వాళ్ళ గురించి, ఇవి భూమి మీద ఆలోచనలు ఎక్కువ కలిగి ఉన్న వాళ్ళు అపవాదిని జయించలేరు. అపవాదిని జయించాలంటే పరసంబంధమైన ఆలోచనతో నువ్వు నింపబడిపోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఎంతగా దేవుని అధికారాన్ని పొందుకున్నావో అది గ్రహిస్తూ ఆయన రాజ్యమును గూర్చి నువ్వు ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఆయన చిత్తమును చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు వాడిని ఈజీగా చేస్తావు. అందుకే చనిపోయిన వారిని సైతం లేపగలిగే విశ్వాసంలో, తన వాక్యంలోని, ప్రార్థనలోని భూ సంబంధమైన విషయాలు కాకుండా పర సంబంధమైన విషయాలతో ఉన్నాడు. కాబట్టి స్మిత్ విగ్గిల్స్వర్త్ అంత బాగా, నేను ఆయన మొన్న వీడియోలు కొట్టినప్పుడు నేను వేరేగా ఊహించుకున్నా. ఆయన చూస్తే ఆయన చాలా కడుపు పేదరికంలో పుట్టాడంట. ఆయనకి చదువుకోవడానికి కూడా చదివించలేని స్థితి అయినప్పుడు ఆయన పనికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంట చిన్నప్పుడే. అయితే ఆయన పెళ్లి చేసుకున్న భార్య భక్తిపరురాలు, ఆమె చదువుకున్న వ్యక్తి. ఆమె ఆయన్ని చదివించి బైబిల్ ఆమె ఆయన నడిపించిందంట. ఆయన చక్కగా గొప్ప సేవకుడు, అతనికి నెత్తి అంట. అయినప్పటికీ దేవుడు ఆ నోటిని బలంగా వాడు. తర్వాత ఆయన చూస్తే ఆయన కారు ఉంది, పెద్ద ఇల్లు ఉంది, వాళ్ళకి పిల్లలు 4-5 కానీ చూసాను. ఆయన చిన్న వీడియో క్లిప్లు ఉన్నాయి. ఎంత సంతోషంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇన్ని కలిగి ఉన్నా ఆయన అంతగా పరసంబంధమైన విషయాల మీద ఎంత మైండ్ పెట్టాడు. ఈ ఇంటి విషయాల మీద మైండ్ పెట్టాడు ఆయన. ఆయన గురించి నేను బుక్ చదివినప్పుడు ఉంది, ఆయన పర సంబంధమైన విషయాల మీద మనసు పెట్టినప్పుడు కింద కారు ఉండకూడదు, ఇల్లు ఉండకూడదు, పిల్లలు ఉండకూడదు, ఏముండకూడదు కదా. ఈ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో ఇవన్నీ కూడా అనుభవించడానికి నువ్వు అరుగు రాలేవు. హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు అంటే కుటుంబం లేదనా, పిల్లలు లేదనా, ఉన్నారు. కానీ దేవునికి ఇష్టడిగా నడుచుకున్నాడు. అందుకే పరలోక రాజ్యమునకు ఆయన దేవునితో శరీరంతోనే వెళ్ళిపోయాడు, చనిపోయి కాదు. హల్లెలూయా. అంటే పర సంబంధంగానే ఉంటే నేను భూమి మీద నెరవేర్చుకోలేనేమో అని భయపడిపోయి నీ ఆలోచనలో బంధించేసుకొని నువ్వు అటు పరలోక రాజ్యాన్ని పొందుకోకుండా, ఇహలోకాన్ని జయించకుండా నువ్వు వెళ్ళక్కర్లేదు. నువ్వు పర సంబంధమైన వ్యక్తిగా ఉంటే పర సంబంధమైన వ్యక్తులకు ప్రతి ఈవి ఇక్కడ అనుగ్రహించబడుతుంది. ప్రతి ఆశీర్వాదం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, విస్తరింపబడ్డం ఉంటుంది. అర్థమవుతుందా? ఘనత ఉంటుంది, సమస్తం ఉంటుంది. నువ్వు పర సంబంధమైన వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు అవమానం పొందుకున్నా రెట్టింపు ఘనత ఉంటుంది, నువ్వు పోగొట్టుకున్నా రెట్టింపు సమృద్ధినిస్తాడు. నువ్వేది పోగొట్టుకున్నావో అది రెట్టింపు వస్తుంది. నువ్వు వీటి సంబంధమైన ఆలోచనలు కలిగి లేకుండా పర సంబంధంగా ఆలోచిస్తే రెట్టింపు దేవుడిస్తాడు. అటువంటి ఆలోచన కలిగిన స్మిత్ విగ్గిల్స్వర్త్ కడు బేదరికం నుంచి వచ్చాడు కాబట్టి సంపాదన మీద దృష్టి పెట్టాడు అన్నది లేదు, పరమందు దృష్టి పెట్టి ఉన్నాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా.
కాబట్టి అపవాది యొక్క అధికారం నీ మీద పూర్తిగా తీసివేయబడింది. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. నీ మీద పాపం అనేది నీ మీద నేరం మోపుతూ దాడి చేయడానికి చూస్తుందేమో, నువ్వు క్రీస్తులో క్షమాపణ నీకుంది. క్రీస్తులో మనకి క్షమాపణ ఉంది. ఎంత మాత్రం దానికి అధికారము లేదు. కానీ నువ్వు చోటిస్తేనే అది వస్తుంది. ఏ విధంగా అంటే భయం ద్వారా, అల్ప విశ్వాసం ద్వారా, సందేహాల ద్వారా, కృంగిపోవడం ద్వారా, వాడు అబద్ధాలతో ఏకీభవించడం ద్వారా, మన నోటి ద్వారా వాడికి అధికారం మనం ఇస్తున్నాం. మనలో ప్రవేశించడానికి అధికారం. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దు. అంటే నీ మీద అధికారానికి వాడికి చోటు ఇవ్వద్దు. నీ నడిచి వేయడానికి, నీ మీద దాడి చేయడానికి, నిన్ను పడగొట్టడానికి, దేవుని కూర్చిన అవగాహన నీకు లేకుండా చేయడానికి నువ్వు చోటు ఇవ్వద్దు వాడికి. వాడిని ఎదిరించు. నీకు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ప్రతి దినం నువ్వు దాన్ని చెప్పుకుంటూ ఉండాలి, విడుదల చేస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. ఎంతగా నిన్ను విమోచించాడో, ఎంతటి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడో, దాని బలం అంతటి మీద నీకు ఎంత శక్తి ఇచ్చి ఉన్నాడో నువ్వు దాన్ని చెప్పుకుంటూ ఉండాలి, వాక్యంలో గ్రహిస్తూ ఉండాలి. అది నువ్వు గ్రహించకుండా చేసి నిన్ను బలహీనపరచడానికే శాతాను చూస్తుంది. శాతాను నీ కన్నులకు గురుడితనం కలుగ చేస్తుంది. కాబట్టి దానికి చోటు ఇవ్వద్దు. మెలకువ కలిగి ఉండు. యేసు నామములో, నామము కన్నా ఏ నామము ఎక్కువ కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా యేసు నామములో నిన్ను వెళ్ళమని దేవుడు మాట్లాడుతున్నాడు. రోగాన్ని యేసు నామంలో గద్దించబడినాడు. పరిస్థితులను యేసు నామంలో బంధించమని చెప్తున్నాడు. యేసు నామం శక్తిగల నామం, గొప్ప నామాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. అపవాదిని ఎదిరించు అంటే యేసు నామంలో పొమ్మను. నీ దగ్గరికి వస్తున్నాడా, శోధిస్తున్నాడా, భయపెడుతున్నాడా, అవిశ్వాసానికి గురి చేస్తున్నాడా? యేసు నామం శక్తిగల నామం. ఆయన నామంలో దాన్ని ఎదిరించు. భయపెడుతున్న దురాత్మ యేసు నామంలో నా ఎదురించి పొమ్మని ఆజ్ఞాపిస్తాను. పో అని గద్దిస్తే, ఒక కుక్క నీ మీదకి వచ్చినట్టు కొట్టడానికి నీకు చేతిలో కర్ర ఉన్నప్పుడు నువ్వు భయపడవు. ఒక్కడు కొట్టిందంటే పోతుంది. అలాగే యేసు నామం ఉంది నీ దగ్గర. అపవాదిగాడు నీకు మీద ఎంత ఉవ్వెత్తున వచ్చినా యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం, శక్తిగల నామం. ఆయన అంతగా హెచ్చించున్నాడు. అది పరమందే కాదు, భూమి మీదే కాదు, పాతాళమందే కాదు, ఎక్కడ కూడా ఆయన నామానికి మించిన నామము, ఘనత, శక్తి దేనికి లేదు. అంతగా దేవుడు హెచ్చించాడు. ఆయన నామాన్ని చేతబట్టి ప్రతి పరిస్థితిని యేసు నామములో ఎదిరించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా వినేస్తే కాదు, ప్రతి నిమిషం నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా ఉన్నప్పుడే విశ్వాసముతో దేవునితో నడుస్తాం. అపవాది యొక్క అధికారం అంతటి మీద కూడా, అపవాది మీద మనం ఈజీగా విజయాన్ని పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు అధికారం మనకి ఇచ్చి ఉన్నాడని గ్రహించుకుంటాం. కాబట్టి ప్రతిదీ కూడా వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే వెళ్ళాలి. కానీ బయటికి వెళ్ళగానే మళ్ళీ మనం అన్నీ వేసేసుకుంటే పూర్తిగా అణిచివేయబడతాం, అణిచివేతకు గురవుతాం. ఈరోజు క్రైస్తవుల ద్వారా, ఒక్కొక్క క్రైస్తవుల ద్వారా గొప్ప విడుదల ఉంది. నిజంగా వాక్యం గ్రహించిన వాళ్ళు, నిజంగా ఆ అధికారాన్ని తీసుకున్న వాళ్ళు గొప్ప గొప్ప సేవకులుగా నిలబడి అనేక ఆత్మలు రక్షిస్తే, మరి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే మీ ద్వారా ఎన్ని ఆత్మలు కదులుతే ఆలోచించండి. అవునా కదా? అధికారాన్ని గ్రహించి, ఆ వాక్యాన్ని గ్రహించి దాన్ని విత్తుతూ అపవాదిని ఎదిరిస్తూ విశ్వాసంతో అడుగులేసిన వాళ్ళు అనేక ఆత్మలను, అనేక కట్టబడి ఉన్న గాడిదలను పొందుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఎందుకు పొందుకుంటలే? అధికారం గ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు గ్రహించి నీకు ఇచ్చిన అధికారం ఏంటో. ఇక్కడ మనుషులు చెప్పే మాటలు, ఇక్కడ అధికారాలు ఇక్కడే కాదు. నువ్వు పరలోకమందున్న అధికారాన్ని పొందుకున్నావు. నువ్వు రాజ్య సంబంధివి. హల్లెలూయా. కాబట్టి పూర్తిగా వాడిని నువ్వు ఎదిరించే వ్యక్తిగా ఉండాలి, కానీ చోటించే వ్యక్తిగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. వాక్యం మీద ప్రార్థన.